హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు 18/12/2023 ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనం చేసుకుందాం. ప్రీ మార్కెట్‌లో కీ లెవెల్స్ ఏమున్నాయి? ఎలా తీసుకోవాలి? ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో మీకు ఒక చిన్న లాజిక్ చెప్పడం జరిగింది. ఆ వీడియో మీకు ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. ఏదైతే మనం చెప్పుకున్నామో నిఫ్టీ 45 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 84-85 పాయింట్స్ లెవెల్స్‌ని తీసుకొని ఎలా తీసుకోవాలనేది చూసాం గదా! ఇక్కడ 2 జోన్స్ మాత్రం వేశాను. ఇది మెయిన్ జోన్స్ అండి. అంటే ఇక్కడ బయింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కడైతే మనకు బయింగ్ హ్యాపెన్ అయిందో ఇది ఒక కీ జోన్ అండ్ హై మేక్ చేసిందో దానిపైన ఉన్న సస్టైన్ అయిన లెవెల్ ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెంట్ జోన్. దీని కింద ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారము 70 పాయింట్స్ గ్యాప్ డౌన్‌లో కనబడుతుంది గదా! సో, దీన్ని ఎలా చూస్తాము అనేదంటే ఇక్కడ నుండి క్లోజింగ్ ప్రైస్ నుండి మీరు 45 ఓకే. దీనికి ఈ లెవెల్స్‌ని మార్క్ చేసుకోండి. కిందికి సో, టోటల్ రేంజ్ ఎంత తీసుకుంటామనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్యాప్ డౌన్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. కానీ ప్రీ మార్కెట్ తర్వాత ఏ విధంగా మారుతుందనేది చూసుకొని మనం ఈ లెవెల్స్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది లోయర్ సైడ్ లెవెల్స్. ఒకవేళ హై సైడ్ ఎలా ఉంటది అనేదానికి ఓకే. సో, ఈరోజు మండే కాబట్టి మోస్ట్‌లీ ఏంటంటే ఒక కన్సాలిడేషన్ జోన్ గానీ, సైడ్‌వేస్ అంటే అది కన్సాలిడేషన్ అంటే ఐ మీన్ సైడ్‌వేస్ జోన్ ఉండే మార్కెట్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. లేదు ఇంత హై పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ ఇక్కడ క్లోజింగ్ చూసారంటే మంచి అంటే కిందికి డౌన్‌లోనే క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయిందంటే ఈ లెవెల్‌లో ఓపెన్ అవ్వడం జరుగుతది. సో, ఈ లెవెల్స్‌కి మీరు ఈ జోన్ వచ్చింది గదా! సో, మన లెవెల్స్ కూడా మ్యాచ్ అవుతుంది గాబట్టి ఈ లెవెల్స్‌నే తీసుకోండి. ఇది మేజర్ జోన్. ఓకే. తర్వాత ఇదొచ్చి మనకు రెసిస్టెన్స్ ఏదైతే ఉందో టాప్ లెవెల్‌లో ఇది 21,495 తర్వాత దీని హై వచ్చేసి 21,541 మేజర్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇది ఎక్కడైతే బ్రేక్అవుట్ చేసిన లెవెల్ ఉందో రీటెస్ట్ అయిన లెవెల్ ఇదే మనం మార్క్ చేసిన లెవెల్స్ ప్రకారం కూడా బై డిఫాల్ట్ ఇదే వస్తుంది కాబట్టి 21,359 తర్వాత మేజర్ సపోర్ట్ వచ్చేసి ఈ జోన్‌కు వేసుకుందాం మనం. ఈ జోన్‌లో మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవుతుందా? లేకపోతే డౌన్ ఫాల్ అవుతుందా చూసుకోండి. ఇక్కడ సస్టైన్ అయిందంటే ఈ ఏరియాలోనే ఉండిపోతుంది. ఈ ఏరియాలోనే క్లోజింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ పైకెళ్తుందా? అప్ ట్రెండ్‌లో ఉన్న మార్కెట్ లేదంటే ఈ లెవెల్స్‌ని బ్రేక్ అయినప్పుడు ఈ లెవెల్స్‌ని బ్రేక్ అవుతే ఒకసారి గమనించాలి. ఈ రోజైనా, రేపైనా గానీ, మళ్ళీ ఈ లెవెల్స్ రేపటి లెవెల్స్ మళ్ళీ రేపు ప్రీ మార్కెట్‌లో మాట్లాడుకుందాం. కానీ ఈ లెవెల్స్‌కి మళ్ళీ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆ లెవెల్స్ వేసుకుంటూ మనం వెళ్ళిపోతామంటే మార్కెట్ సినారియో ఓపెనింగ్ గానీ, క్లోజింగ్ బట్టి అంటే లైక్ ఈరోజు క్లోజింగ్ అవ్వనివ్వండి, లేదంటే రేపు ప్రీ మార్కెట్‌లో ఓపెనింగ్ అవ్వనండి. దాన్ని బట్టి మనకి ఈ లెవెల్స్ అనేది మళ్ళీ మారుతూ ఉంటది. కానీ ఈ రోజుకి ఈ లెవెల్స్ అనేది స్క్రీన్ పైన చూసుకొని మీరు మార్క్ జేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే లెవెల్స్ నేను టెలిగ్రామ్‌లో గూడా పోస్ట్ జేస్తాను. సో, మీరు అక్కడికొచ్చి చూసుకోవచ్చు టెలిగ్రామ్‌లో ఈ లెవెల్స్ మార్క్ జేసుకొని మేజర్ అయితే ఈ 2 జోన్స్ అండి. గుర్తుంచుకోండి. ఈ 2 జోన్స్‌ని మాత్రం చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోండి. ఈ రోజుకున్న మార్కెట్‌కి ఈ జోన్‌లోనే ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. ఈ జోన్ బ్రేక్ అయినా, లేకపోతే హై బ్రేక్ అయినా, లో బ్రేక్ అయినా అప్పుడు మాత్రమే మార్కెట్ సినారియో మారుతది. లేదంటే కంప్లీట్‌గా ఇదే జోన్‌లో ఉంటుంది నిఫ్టీ. ఓకే. ఇప్పుడొచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ గూడా నేను 2 జోన్స్ వేశాను. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ క్లోజింగ్ గదా! ఈ క్లోజింగ్ నుంచెళ్ళి
నేను బాక్స్ ఏస్‌లో లెవెల్స్ అనేది మేజర్ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. ఇవేమో లెవెల్స్ మనం ట్రేడ్ చేసుకోవడానికి చూసుకోవాల్సిన లెవెల్స్. కొంత డిఫరెన్స్ వచ్చినా పెద్ద పర్లేదు. మ్యాక్స్ 5 పాయింట్స్ వరకి డిఫరెన్స్ వస్తే రావచ్చు. ఎందుకంటే మూవ్‌మెంట్‌లో స్పైక్స్ వచ్చిన మూవ్‌మెంట్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కొంచెం అది ఉంటుంది కాబట్టి. సో, ఇంకా పైకెళ్ళినా, కిందకెళ్ళినా మీరు ఇలా మార్క్ జేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్‌ని ఎలా చూడాలి? సో, గ్యాప్ డౌన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి అంటే స్లైట్‌లీ అది కంప్లీట్‌గా మనం గ్యాప్ డౌన్ అని చెప్పలేం. స్లైట్‌లీ గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ అవుతుందా? లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అవుతుందా చూసుకొని, ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అవుతే దీని పైన ఉంది అంటే, ఈ జోన్ పైన ఉంది అంటే ఇట్స్ ఎ స్టిల్ బుల్లిష్ సైన్ అనండి. ఈ జోన్ పైన ఉంది అనంటే మాత్రం స్టిల్ బుల్లిష్ సైన్. లేదు ఈ జోన్ కింద ఉంది. ఈ జోన్ బ్రేక్ జేసి కిందికొచ్చింది అనంటే మాత్రం, ఇక్కడ సస్టైనింగ్ కిందికి వచ్చింది అనంటే స్ట్రెయిట్ అవే రాదు. ఇక్కడ ఏందంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. ఈ ఏరియా అంతా స్ట్రాంగ్ సపోర్ట్ కదా! ఇక్కడ కిందొచ్చినప్పుడు ఇయన్నీ సపోర్ట్ కిందనే యాక్ట్ జేస్తాయి. మీరు ప్రీవియస్ మార్కెట్ చూసినా గూడా ఇయన్నీ సపోర్ట్. ఒకవేళ ఇది కిందికి బ్రేక్ అయినప్పుడు ఈ గ్యాప్ అనేది ఎక్కువుంది. ఈ గ్యాప్ ఎప్పుడు ఫిల్ చేస్తదనేది మేబీ అవ్వచ్చు. కిందికి వెళ్ళిన కొద్దీ మీరిక్కడ 85 పాయింట్స్‌ని మెజర్ చేసుకుంటూ కిందికెళ్లారంటే మీకక్కడ అర్థమవుతుంది. సో, ఈ మేజర్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ ఈ జోన్ మాత్రం అబ్జర్వ్ చేసుకోండి. ఈ 4 జోన్స్ ఏదైతే ఉందో, ఈ జోన్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నారంటే, ఎక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది, ఎలా అవుతుందనేది వీటిని చూసుకున్నారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ ప్రైస్ రిజెక్ట్ అవుతుంది, ఎక్కడ మనకు అక్కడ క్యాండిల్ సైకాలజీ రివర్సల్ అవుతుందా, హై బ్రేక్ చేస్తుందా, లో బ్రేక్ చేస్తుందా చూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్‌లో ఈరోజు వచ్చే ఎక్స్‌పైరీ మిడ్ సెలెక్ట్ కాబట్టి, ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇంకా అన్ని జోన్స్ లెవెల్స్ ఏమి ఇవ్వను. నేను వేసిన ఈ సినారియోని చూసుకోండి. ఇక్కడ 10,311, 10,298 ఏదైతే ఉందో ఇదొక జోన్ కింద వర్తిస్తుంది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే ఇమ్మీడియేట్‌లీ ఇక్కడే సపోర్ట్ అండి. సో, ఈ రోజంతా కంప్లీట్ ఈ ఏరియాలోనే ఉంటుందా మార్కెట్ కిందకెళ్తుందా అనేది మీరు గమనిస్తూ ఈ 4 లెవెల్స్ ఏదైతే ఉన్నదో ఈ జోన్ మధ్యలోనే ఇక్కడ వెళ్ళి లైక్ ఇక్కడ నుండి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది పైకెళ్తుందా? లేదంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా పైకెళ్తుందా అనేది ఈ లెవెల్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ బయర్స్ యాడ్ అయ్యారో, ఈ స్ట్రాంగ్ బయర్స్ యాడ్ అయ్యారో, ఈ జోన్ బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది ఇలా బ్రేక్ చేస్తే మనకి ఫాల్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది మిడ్ మిడ్ క్యాప్‌ది మీరిది చూస్తూ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం గూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు విక్స్ అనేది 13 ప్లేస్‌లోకెళ్ళింది గాబట్టి, అంటే ప్రీమియమ్స్ హై ఎళ్తాయి గాబట్టి, రీజన్ ఏం లేదండి. రీజన్ ఏంటి అంటే, ప్రీమియమ్స్ ఎక్కువున్నప్పుడు సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్ అవుతారు. ప్రీమియమ్స్ ఎక్కువున్నప్పుడు సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్ అవుతారు గాబట్టి, ఆ సెల్లర్స్ యాక్టివ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రైస్ మూవ్‌మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంటది. సో, దానికి మీరేం జేయాలంటే, హల్ పెట్టుకోవడం వల్ల హల్ పైన ఉందా? కింద ఉందా? అండ్ హల్ ఇక్కడ వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర ఉందా? మనకేదైనా లెవెల్స్ ఉంటే దాని పైకుంటుందా? మార్కెట్ కిందకుంటుందా? అనేది చూసుకోవడం కోసం మాత్రమే. ఈ 84, 44 పాయింట్స్ ఏదైతే జెప్పానో దానికి రెండిటిని మిక్స్ చేయకండి. అవి మీరు లెవెల్స్ వేసుకోవడానికి. ఆ లెవెల్స్ వేసుకున్నాక హల్ స్ట్రాటజీ ఏం జెప్తుంది? ఆ లెవెల్స్‌లో డౌన్ ఉందా? అప్ ఉందా? అది చూసుకొని ట్రేడ్ జేసుకోవడం కోసమే. ఐ హోప్ అందరికి అర్థమైందనుకుంటా. ఇలాగే ఈ వీడియోస్ గనుక మీకు డైలీ కావాలంటే మాత్రం ప్రతిరోజు మీరు కామెంట్‌లో చెప్పాలి. చెప్తేనే నేను జేస్తాను. లేకపోతే నా టైం వేస్ట్ చేయడం నాకిష్టం లేదు. అలాగే మీ టైం వేస్ట్ చేయడం గూడా నాకిష్టం లేదు. ఏదో స్కిప్ జేస్తూ చూసే వాళ్ళ కోసం చేయడం అది ఇంకా అది వేస్ట్. ఎందుకంటే ఒకరి టైం మనం వేస్ట్ చేస్తున్నామంటే అది మీ టైం అయినా, నా టైం అయినా 2 వృధా అయిపోతాయి గాబట్టి చూసి ప్లాన్ జేసుకోండి. అండ్ హావ్ ఎ నైస్ డే. ప్రాఫిటబుల్ డే. థాంక్ యూ.